మొక్కుకున్న మొక్కుబడి చెల్లించకపోవడం పాపమని చెప్పింది దేవునికి స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం ద్వితీయోపదేశకాండం 23 అధ్యాయం 21 నుంచి 24 అధ్యాయం 4 వరకు. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. అది నీకు పాపమగును. నువ్వు మొక్కుకొనని ఎడల నీ యందు పాపం ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాట నెరవేర్చుకుని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న ప్రకారం నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను. నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును గాని నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. నీ పొరుగువాని పంట చేనుకి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు తుంచుకొని వచ్చును గాని నీ పొరుగువాని పంట చేను మీద కొడవలి వేయకూడదు. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పినడలా అతడు ఆమెకు ప్రత్యేక పత్రిక వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుని పెండ్లి చేసుకొని వచ్చును. ఆ రెండో పురుషుడు ఆమెను వల్లక ఆమెకు ప్రత్యేక పత్రిక వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడల ఆమెను పెండ్లి చేసుకొనిన పిమ్మట ఆ రెండో పురుషుడు చనిపోయినడలనేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లి చేసుకున్నట్టుకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఎలాగనగా ఆమె తన్ను అపవిత్రపరుచుకొనెను. అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చున్న దేశమునకు పాపం కలగకున్నట్లు మీరు అలాగూ చేయకూడదు. దేవుడికి మొక్కుబడి మొక్కుకున్నాక అది తడవ చేయకూడదు. చెల్లించటానికి తడవ చేస్తే దేవుడు ఏదో రకంగా అది రాబట్టేసుకుంటారు. ఎందులో కొందులో నష్టం వచ్చేద్ది. దేవుడికి ఇస్తానన్నది ఇవ్వకుండా మానేసాడు అనుకో, ఎందులో కొందులో అది దేవుడు రాబట్టేసుకుంటారు. అలాగే నువ్వు ఇవ్వలేను అన్నప్పుడు మొక్కుకోకుండా ఉండటమే మంచిదని ఉంది. అలా పదవుల నుంచి వచ్చిన మొక్కుబడి స్వేచ్ఛగా అర్పించాలి. సనుక్కుంటా అయ్యో ఎందుకు మొక్కుకున్నాను అని కాదు, హాయిగా స్వేచ్ఛగా దేవునికి ఇవ్వటం మనకు ఆశీర్వాదం అని సంతోషంగా అయ్యి నిజంగా దేవుడు ఆ 10ంతల ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు మనకే. అలాగే పొరుగువాని ద్రాక్ష తోటలోకి వెళ్ళినప్పుడు ఆ ద్రాక్ష పండ్లు నువ్వు తినొచ్చు కానీ ఒక పాత్రలో కోసుకుని ఇంటికి తెచ్చేసుకోకూడదు. పొరుగువాడి పంట చేనులో వెళ్ళినప్పుడు ఆ పంట వెన్నులు తుంచుకుని నలుపుకుని తినొచ్చు కానీ అవి కొడవలు పెట్టి కోసుకుని మరి పనులు తెచ్చేసుకోకూడదు ఇంటికని ఉంది. అలాగే స్త్రీని పెళ్లి చేసుకున్నాక ఆమె ఎందు మానభంగ లక్షణాలు కనబడితే ఆమె ఇష్టం లేదని ప్రత్యేక పత్రిక రాసి ఆమెను వదిలేసి ఇంటికి పంపించాను ఉంది. ఇంకొక అతన్ని ఆమె పెళ్లి చేసుకోవచ్చు. వాడు కూడా నచ్చలేదని ఆమెను ప్రత్యేక పత్రిక ఇచ్చి వదిలేయచ్చు అని ఉంది. అలాగే రెండోసారి పెళ్లి చేసుకున్నవాడు ఒకవేళ అలా ఇచ్చినా చచ్చిపోయినా మళ్ళీ మొదటి భర్త దగ్గరికి వెళ్ళటం అలాంటి అపవిత్రమైన పనులు చేయకూడదు. అది హేయము, అది దేవుడికి ఇష్టం లేదు. దేశం అపవిత్రం అవుతుంది అటువంటి పనుల వల్ల అని రాసి ఉంది. అలాగే సర్దుకాయలు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతారు. మత్తయి 19 అధ్యాయంలో దీని గురించి ఉంటుంది.